నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తడి పొడి వ్యర్థాల సేకరణలో విఫలం. నంద్యాల పురపాలక సంఘంలో పారిశుద్ధ్య సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం వృధా. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదు. రెవెన్యూ, రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించండి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హరితవనం రెస్టారెంట్ను ప్రొప్రైటర్ శ్రీనివాసులు తల్లి ఘనంగా ప్రారంభం. అమ్మ చేతి వంటను తలపించేవిగా కమ్మనైన రుచులతో. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు, వారసత్వ ఆస్తుల డాక్యుమెంటేషన్ పై త్వరలోనే మార్గదర్శకాలు, సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు. మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం. ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని సిఐటియు పిలుపు. నంద్యాలలో ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు. ధ్రువపత్రాలు లేని షాపులను అమ్మకాలు నిలిపివేత. విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణ్. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ నాయకులు నిరసన. శ్రీశైలం పాలిటెక్నిక్ కళాశాలలో భారీ పొడవైన కొండ చిలువ కలకలం రేపింది. భయం గుప్పెట్లో కాలేజ్ విద్యార్థులు. ఏడాది దాటింది, సూపర్ 6 ఎక్కడా? ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.